హలో హలో రే. చెప్పురా. ఎక్కడ? ఫీజు కట్టడానికి ఆఫీస్కి వచ్చా. మరి కట్టావా? లేదురా, ఇప్పుడు కట్టించుకోవట్లేదు, రేపు కట్టించుకుంటారంట. ఎంత తెచ్చావు? ఎంత ఒక 1 lakh ఉన్నాయి అంతే. మొత్తం కట్టాలంట. మరి కట్టావా? ఇంకా కట్టలేదురా, డబ్బులు బ్యాగ్లోనే ఉన్నాయి. అవునా? డి బ్లాక్ కాడికి రారా, నేను కూడా వస్తున్నా. వస్తున్నా. హలో సమీర్. చెప్పురా నరేష్. అటు సైడ్ స్పెట్స్ పెట్టుకొని ఒకడు బ్యాగ్ తగిలించుకొని వస్తాడు చూడు. ఏ కలర్ బ్యాగ్ రా? రెడ్ కలర్ బ్యాగ్ రా, దాన్ని కొట్టేసాయి. ఎందుకు? ఎందుకు ఏమిటి అని నన్ను అడగబాకు, దాన్ని కొట్టేసాయి, మనకు అవసరం. సరే. ఇప్పుడు వీడిని ఇంతమందిలో ఎక్కడని వెతకాలి. సర్లే చూద్దాం. రే, ఎక్కడికి వెళ్తున్నావు? అరే బ్యాగ్ ఏదిరా? బచ్చా, బ్యాగ్ ఎవడు తీసాడు రా? అరే 1,00,000 రూపాయలు ఉన్నాయిరా దాంట్లో. మా అయ్యకి తెలితే చంపేస్తారా నన్ను. ఇంకాక నా వెనకాల ఉన్నోడే కొట్టేసి ఉంటాడు. ఇప్పుడు వాడిని ఎక్కడైనా ఎతకాలి. బాగా ఆకలిస్తుందిరా. బాబాయ్ ఒక లేసి ఇవ్వు. దొరికేవరా శశాంక్? బ్యాగ్ ఏదిరా? హలో నరేష్. హలో సమీర్, బ్యాగ్ దొరికిందా? ఎక్కడికి రమ్మంటావు? లేదురా, బ్యాగ్ పోయిందిరా. ఎరా నాటకాలు దిగు. బాగా ఆకలేసి క్యాంటీన్కి వెళ్ళా. తినేచ్చేలోపు బ్యాగ్ ఎవడో తీసేసాడు. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? సారీరా. ఇప్పుడు ఏం చేస్తావు నాకు తెలియదు. నా బ్యాగ్ నాకు తెచ్చి కొడక. వీడిని నమ్ముకుంటే పని లేదు. నేను కూడా రంగంలోకి దిగాల్సిందే. ఎవరికి కనపడకుండా ఫస్ట్ ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆగరా. ఏంటి? నా దగ్గర ఒక వీడియో ఉంది, చూపించమంటావా? ఏ వీడియో? చూపిస్తా, ఆగు. సరే చూపించు. ఇదిగో. అబ్బా, వీడియో చూసేసాడు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, చెప్పమాకరా. ఎప్పో
తీసుకుంటే నువ్వు సగం నేను సగం 50-50 సరేనా? సరే డీల్. సరే బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం తీ. రే ఆగు ఆగు, ఇక్కడ వద్దులే కానీ ఎవరు లేని చోటుకి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాం పద. సరే పద. రే అది నా బ్యాగే కదరా. రే ఆగండి రా. రే నా బ్యాగ్ ఎందుకు కొట్టేశావురా? ఏ నీ బ్యాగ్ కొట్టేసింది మేం కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? రే బ్యాగ్ మా దగ్గర ఉంది కానీ కొట్టేసింది మేం కాదురా. మరి ఎవడరా కొట్టేసింది? అరే నా బ్యాగ్ దొరికిందిరా. ఎవడరా వాడు? అరే ఈ బ్యాగ్ నీ దగ్గర ఎందుకుందిరా? నా బ్యాగ్ కాడండి నీకెందుకురా? ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? రే ఏమైందిరా? ఎవడికా నుంచి ఎవడు కొట్టేశాడు? పొద్దున్నే నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు నీ బ్యాగ్లో ₹1,00,000 ఉన్నాయని నేను విన్నా. అప్పుడు నేను మా ఫ్రెండ్ సమీర్కి ఫోన్ చేసి బ్యాగ్ కొట్టేమని చెప్పాను. అంతకు మించి నాకేం తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే బ్యాగ్ క్యాంటీన్ దగ్గర ఉంటుంది చూసి నేను కొట్టేశాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీడు కొట్టేయడం చూసి నేను వీడు 50-50 తీసుకుందామని చేశాను అంతే. ఆ తర్వాత వీళ్ళిద్దరిని నేను చూసా. ఆ తర్వాత మీ ముందు నేను చూశాను. సరే అయిపోయింది, ఇది అయిపోయింది. బ్యాగ్లో డబ్బులు లేదో చూద్దాం. ఒరే నీ అమ్మ. నలుగురి దగ్గర డబ్బులు లేదంటే తీసింది ఇంకా 5వ వాడే అయి ఉండాలి. 5వ వాడు ఎవడరా? వాడేరా సమీర్ భాష. వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో సమీర్. ఎందుకు ఫోన్ చేశా? డబ్బులు నేను తీయలేదు. ఇంకెవరు తీశారా? తెలిసిపోయిందా? నేనేరా తీసింది. క్యాంటీన్ బయట ₹1,00,000 వదిలేసుకున్న పిచ్చోడు అనుకున్నావు నన్ను. ఆ బ్యాగ్లో ఉన్న ₹1,00,000 ముందే తీసేసాను రా. ఆ తర్వాతే క్యాంటీన్కి వెళ్ళాను. అరే నమ్మక ద్రోహి, నిన్ను నమ్మాను కదరా. డబ్బంటే నాకు ఇష్టం రా, చచ్చేంత ఇష్టం. అవసరమైతే దానికోసం నేను చచ్చిపోతా. తీసినప్పుడు నాకు కూడా చెప్పొచ్చు కదరా, షేర్ అని అనుకున్నాం కదా. షేర్ అనుకున్నది నువ్వు, నేను కాదు. డబ్బంటే అంత ఇష్టమారా? ఈడ ఎవరైనా చూస్తే న్యూసెన్స్ రా, గ్రౌండ్కి వెళ్ళి చూసుకుందాంపా. అందరూ ఒకే చోట చేరారుగా, చూసుకుందాం. రారా చూసుకుందాం. చెప్పేస్తా, మీ డబ్బులు ఏడున్నాయో చెప్పేస్తా. ఇదిగో మీ డబ్బులు. ఆగండి, మీరు లేకపోతే నాకు ఈ డబ్బులు దొరికే కాదు. ఈ డబ్బులు మనందరివి. రే ఆగు.
నిన్ను మోసం చేసిన వాళ్ళకి ఎందుకురా డబ్బులు పంచావు? మన డబ్బులు పక్కన వాళ్ళకి పంచితే దానం అంటారు, అదే వాళ్ళ డబ్బులు వాళ్ళకే పంచితే ఏమంటారు? అంటే